Stop stressing about chords, we've got the formula. PG Music Studio welcomes you back to our free keyboard classes. Learn family chords and pro hand progressions easily. Let's elevate your music skills together. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ ఆఫ్ ఫెయిత్ఫుల్ ఫింగర్స్. సో ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏమేమంటే, మనం లాస్ట్ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకున్నామంటే చెప్పండి, ఏమేమి నేర్చుకున్నాం? మనం సి ఫ్యామిలీ గురించి నేర్చుకున్నాం, మేము బేసిక్ కీబోర్డ్ గురించి నేర్చుకున్నాం కదా. సో ఈరోజు మనము ఫ్యామిలీస్ అంటే ఏంటి అండ్ ఫ్యామిలీస్లో ఎంతమంది ఉంటారు దాన్ని మనం కనుక్కోవడం ఎలా, సో దాన్ని మనం నేర్చుకుందాం, ఓకేనా? సో లాస్ట్ టైం మనం క్లాసెస్లో ఏమేమి నేర్చుకున్నామంటే సి ఫ్యామిలీ నేర్చుకున్నాం. సి ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు? సి, ఎఫ్, జి. చెప్పండి ఒక్కొక్కసారి, సి, జి. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సి నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ డీకి నేర్చుకుందాం, ఓకే? సో ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఫార్ములా చెప్పండి. ఫార్ములా ఏమంటే స్కేల్లో ఎంతమంది ఉంటారు? సారీగామా పదనిసలో ఎంతమంది ఉంటారు చెప్పండి. సారీగామా పదనిస ఎంత? 7. సాతో కలుపుకొని 8, ఓకేనా? సో ఈ 8 కీస్, 8 మెంబర్స్, ఓకే? ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఒక పాట పాడాలనుకున్నాం అనుకోండి, ఆ పాట పాడేటప్పుడు చాలా కీబోర్డ్ ప్లే చేయాలనేది ఏమి ఉండదు, చాలా తక్కువనే ప్లే చేయడం ఉంటుంది. కానీ ఏది ప్లే చేయాలి? కరెక్ట్ నోట్ ప్లే చేస్తేనే, కరెక్ట్ ఫ్యామిలీ ప్లే చేస్తేనే ఆ పాట అనేది చాలా అందంగా వస్తుంది. సంబంధం లేకుండా ఆయన ఒక వేరే రాగం పాడుతున్నారు, నువ్వు ఒక వేరే రాగం పాడుతున్నావు అంటే అది ఫెయిల్ అయిపోతుంది. సో ఈరోజు మనం కరెక్ట్ రాగం ఎలా పట్టుకోవాలి, ఎలా పాడాలి, ఏ రాగంలో మనం పాడాలి అని మనం నేర్చుకుందాం, ఏ ఫ్యామిలీలో పాడాలి, ఓకేనా? సో ఏమంటే ఒక పాట, ఎగ్జాంపుల్ ఒక పాట అనేది ఒక ఫ్యామిలీ మీద రన్ అవుతుంది. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? తప్పు అంటున్నారు. నేనేమన్నా అంటే మన ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ చెప్పండి, మన ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? 4 or 3 మెంబర్స్ ఉంటారు. అలానే మేజర్ అనే ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉంటారు. చెప్పండి, మేజర్ అనే ఫ్యామిలీలో 3 మెంబర్స్ ఉంటారు, ఓకే? ఆ 3 మెంబర్స్ ఎవరెవరు అని మనం తెలుసుకోవాలి, ఓకే? సో మనం సి ఫ్యామిలీలో ఎవరెవరు ఉండే 3 చెప్పండి. సి, ఎఫ్, జి. చెప్పండి, సి, ఎఫ్, జి. సిని ప్లే చేయాలంటే ఏమేమి ప్లే చేయాలని చెప్పాను మీకు? సి, ఈ, జి. ఈ ముగ్గురిని మనం ప్లే చేసినట్టయితే ఇది సి. సిఈజి చెప్పండి. సిఈజి ప్లే చేస్తేనే సి కార్డ్, సి మెంబర్ అంటే ఈ వ్యక్తి పేరు సి ప్లే చేయాలంటే. ఎఫ్ ప్లే చేయాలంటే ఎఫ్, ఏ అండ్ సి. చెప్పండి, ఎఫ్, ఏ, సి. ఈ ముగ్గురిని ప్లే చేస్తే ఎఫ్. అండ్ తర్వాత జీ ప్లే చేయాలంటే జీ, బి, డి. ఈ ముగ్గురిని ప్లే చేస్తే జీబీడిని ప్లే చేస్తే జీ అన్నమాట. అర్థమైందా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు సంతోష్ అంటే సంతోష్ స్పెల్లింగ్ ఉంటుంది కదా, అలా సి అనేదానికి స్పెల్లింగ్ అది, ఓకే? డి అనేదానికి స్పెల్లింగ్ అది. సో మనము నేర్చుకున్న బట్టి మనం స్లోగా మనకు తెలుస్తుంటుంది. సో ఈరోజు ఫ్యామిలీస్ గురించి నేర్చుకుంటున్నాం. ఫ్యామిలీస్లో ఎవరెవరు ఉంటారు, ఎలా కనిపెట్టాలి, అసలు ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, సి అనే కుటుంబంలో ఎవరెవరు ఉంటారు? సిఎఫ్జి అని చెప్తున్నాం, సరే. సిఎఫ్జి అనే ఎలా? వేరే కూడా ఉండొచ్చు కదా, డి కూడా ఉండొచ్చు, ఈ కూడా ఉండొచ్చు, బి కూడా ఉండొచ్చు. సిఎఫ్జినే ఎందుకు చెప్పండి మీరు? ఇప్పుడు నా కుటుంబంలో మా వాళ్ళే ఉంటారు, అట్లా సేమ్ సి కుటుంబంలో కూడా వాళ్ళే ఉంటారు. కానీ వాళ్ళని ఎలా కనిపెట్టాలి, దానికి ఒక ఫార్ములా ఉంది. మీ బుక్స్ తీసుకొని రాసుకోండి. చెప్పండి ఒకసారి. మనం సి స్కేలే చూద్దాం ఈరోజు. సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ, బి. చెప్పండి ఇంకోసారి. సి, డి, ఎఫ్, జి, ఏ, బి, సి. ఇది సి ఫ్యామిలీ, సి స్కేల్ కదా, ఓకే? సి సారీగామా పదనిస ఇది. సో వీళ్ళ కుటుంబాన్ని మనం ఎలా కనిపెట్టాలి? సిఎఫ్జి అని చెప్పాను మీకు, ఓకే? కానీ సిఎఫ్జి అని ఎలా కనిపెట్టారు అని అంటే ఫార్ములా ఏమంటే, స్కేల్లో సారీగామా పదనిస ఈ స్కేల్లో 1, 2, 3, 4 and 5 అర్థమవుతుందా? స్కేల్లో
సారిగామ పదనిస, సి అనే సారిగామ పదనిసలో సి స్కేల్లో 1 4 5 చెప్పండి. 1 1 4 5 చెప్పండి ఒకసారి. 1 4 5 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. అర్థమవుతుందా? అంతే, ఇదే ఫార్ములా. అన్ని ఫ్యామిలీస్ కనిపెట్టడానికి ఇదే ఫార్ములా. 1 2 3 4 సి 1 4 5 అన్న కదా. 1 ఏంటి, ఇప్పుడు సి ప్లే చేస్తున్నాం కదా, సి ఇది సి. ఓకే, సి స్కేల్ ఏంటి, ఇది సి స్కేల్. సో సి స్కేల్లో 1. ఓకే, 1 ఏంటి, సి. ఓకే, సో సి ఫ్యామిలీలో సి అనేది ఫస్ట్ కార్డ్. ఓకే, తర్వాత 1 2 3 4. ఫోర్త్ మెంబర్ ఎవరు, ఎఫ్. ఫిఫ్త్ మెంబర్ ఎవరు, జి. సో అలా. ఓకే, సిఎఫ్జి ఇది ఫార్ములా. అంటే చెప్పండి ఒకసారి. 1 4 5 1 4 5 1 4 5 అంటేనే ఫ్యామిలీ, మేజర్ ఫ్యామిలీ కనిపెట్టడానికి ఫార్ములా ఇది. చెప్పండి ఒకసారి. 1 4 5 ఈ ముగ్గురిని మనం తెలుసుకోవాలి. అర్థమైందా? ఇదే ఫార్ములా ఇప్పుడు మనం వేరే ఫ్యామిలీని కనిపెడదాం. వేరే ఫ్యామిలీని కనిపెట్టాలంటే ఇప్పుడు సి తర్వాత ఏముంది, డి ఉంది. డి ఇది. ఓకే, డి ప్లే చేయాలంటే డి ఎఫ్ షార్ప్ ఏ. చెప్పండి, డి ఎఫ్ షార్ప్ ఏ. చెప్పండి ఒకసారి. డి ఎఫ్ షార్ప్ ఏ. అర్థమవుతుంది కదా, ఇది డి. ఓకే, ఇది డి. డిని ప్లే చేయాలంటే ఇలా, డి ఎఫ్ షార్ప్ ఏ. మీరు నేర్చుకోవాలి, మీరు స్లోగా నేర్చుకుంటారు. ఇప్పుడు సి గురించి నేర్చుకున్నారు కాబట్టి డి గురించి. డి ఎఫ్ షార్ప్ ఏ ముగ్గురిని కలిపి ప్లే చేస్తేనే డి. ఓకే, ఆ తర్వాత డిలో ఫ్యామిలీ మెంబర్స్ ఎలా కనిపెట్టాలి. ఫ్యామిలీ మెంబర్స్ తెలవాలంటే ఫస్ట్ మనకు స్కేల్ తెలవాలి. 1 4 5 ఫార్ములా యూజ్ చేయాలంటే ఏం తెలవాలి, ఫస్ట్ స్కేల్ తెలవాలి. అదే సారిగామ పదనిస తెలవాలి. సి సారిగామ పదనిస ప్లే చేయకూడదు ఇక్కడ. డీదే వేరే సారిగామ పదనిస ఉంటుంది, ఈదే వేరే సారిగామ పదనిస ఉంటుంది. అలానే వేరేకి అందరికీ ఎంతమంది ఉంటారు ఇక్కడ, 12 మెంబర్స్కి వేరే సారిగమ పదనిస ఉంది. సో 12 మెంబర్స్ సారిగమ పదనిస మనం నేర్చుకున్నాకే వాళ్ళ ఫ్యామిలీస్ మనం కనిపెట్టగలం. ఎందుకంటే ఫ్యామిలీస్ కనిపెట్టడం చాలా ఈజీ. ఫార్ములా ఏంటి, 1 4 5 1 4 5 అంటే చాలు, మేజర్ ఫ్యామిలీ అవి. అర్థమైందా? సో ఇప్పుడు డీలో చూడండి. ఓకే, డెప్త్గా చెప్తున్నాం కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. డి ఇది ఏమేమి కలిపితే డి, డి ఎఫ్ షార్ప్ ఏ, ఈ ముగ్గురిని కలిపితే డి. సో స్కేల్ ఏంటి దీని స్కేల్ ఎలా వస్తుంది అంటే డి ఈ ఎఫ్ షార్ప్ జి ఏ బి సి షార్ప్స్ డి. అర్థమైందా? చెప్పండి నాతో పాటు. డి చెప్పండి. డి ఈ ఎఫ్ షార్ప్ జి ఏ బి సి షార్ప్ డి. డి డి నుంచి డి తాకి వస్తుంది, అదే సారిగమ పదని. ఇప్పుడు సిది ఎట్లా ఉండే, సిడి ఈఎఫ్జి ఏబి సి సైలెంట్గా వచ్చేసింది, అది లైన్గా వచ్చింది. కానీ డీది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, ఎందుకంటే అట్లా పైకి పోయి కిందికి వచ్చి మళ్ళీ పైకి పోయి ఇట్లా ఎం లాగా వస్తుంది. అది అర్థమైందా? సో ఇంకోసారి చెప్తున్నాను. డి చూడండి ఒకసారి, ఇలా వస్తుంది అది. డిఈఎఫ్ షార్ప్ జిఏబి సి షార్ప్ అండ్ డి. సో ఇది డి. స్కేల్ తెలిసింది కాబట్టి ఫార్ములా యూజ్ చేద్దాం. 1 4 5 చెప్పండి. 1 ఏంటి, డి ఇది కదా, డి ఇది డి. సో డి 1 2 3 4 ఏంటి, జి 5 ఏంటి, జి తర్వాత ఏ. సో ఇది డి ఫ్యామిలీ. ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు చెప్పండి. డిజిఏ. డి ఫ్యామిలీలో ఎవరెవరు ఇప్పుడు, డిజిఏ డిజిఏ. సో నేనేమన్నా అంటే ఈరోజు మనము ఫ్యామిలీస్ని ఎలా కనిపెట్టాలని ఫార్ములా చెప్తున్నాను మీకు, ఇది అర్థం చేసుకోండి. ఫ్యామిలీని మనం కనిపెట్టగలిగితేనే అందంగా ప్లే చేయలేం, బ్యూటిఫుల్గా ప్లే చేయలేం. అట్లా అంటే బ్యూటిఫుల్గా ప్లే చేయగలం అని అంటున్నా. అర్థమవుతుంది కదా? మనం డి ప్లే చేస్తూ వేరేది ఎందుకు ప్లే చేయదు, డి చేస్తూ నేను ఎఫ్ షార్ప్ ప్లే చేస్తా, ఇది చేస్తా అది చేస్తా అంటే సంబంధం లేని కుటుంబంలో తీసుకొస్తే కలవరు. అర్థమవుతుందా? ఇప్పుడు మీ కుటుంబంలో సంబంధం లేని వాళ్ళు ఎవరినైనా తీసుకొచ్చి మీ కుటుంబంలో పెట్టుకున్నారు అనుకోండి, మీ కుటుంబంలో ఆచారం ఎట్లుంటుంది, వాళ్ళు ఎట్లా నడుస్తారు, వాళ్ళ పద్ధతులు ఏంటి, నువ్వు అక్కడే పుట్టి పెరిగావు కాబట్టి మీ కుటుంబం నీకు నడుస్తుంది. బయట వాళ్ళు తీసుకొస్తే నడుస్తుందా? నడవదు కదా. సేమ్ వే ఇందులో కూడా
ఒక పాట పాడుతున్నప్పుడు ఒకటే కుటుంబం ప్లే అవుతుంది. ఏ పాట అయినా పర్లేదు, ఏ పాట పాడినా ఒక కుటుంబం ప్లే అవుతుంది అంటులో. ఒకటే కుటుంబంలో ఎంతమంది? ముగ్గురే. అంటే పాట మొత్తంలో ముగ్గురునే మనం ప్లే చేయాలి. ఇప్పుడు డీలో పాట మనం పాడినట్టయితే మనం క్రిస్టియన్స్ కాబట్టి మనం వేసే పాటలే చూద్దాం. ఏముంటుంది? సదాకాలము నీతో నేను జీవించేదను యేసయ్యా. డి 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 జీ 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 ఏ డి. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇక్కడ నేను హాఫ్ నోట్స్ మాత్రం ప్లే చేస్తున్నా. ఒకవేళ మీరు లెఫ్ట్ సైడ్లో ఇలా ప్లే చేస్తారనుకోండి, డిస్టర్బెన్స్ సౌండ్ వస్తుంది, ఇలా వస్తుంటుంది. ఇలా ప్లే చేస్తే అందంగా ఉండదు. మనకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో ఎప్పుడు చూసినా బేస్ రావాలి. చెప్పండి, బేస్ రావాలి. ఇక్కడ మనం కార్డ్ పట్టుకోవచ్చు. సో నేనేం చేస్తున్నా అంటే డి పట్టుకుంటున్నా. ఇక్కడ డి ఇలా అయినా పట్టుకోవచ్చు, లేకపోతే కార్డ్లో ఏమేమి ఉంది? డి, ఎఫ్ షార్ప్, ఏ కదా, ఇలా అయినా ప్లే చేయొచ్చు మనం. కానీ నేను చేసేది ఏమంటే ఇట్లా బేస్ ఎక్కువ వస్తుందని. ఓకే, ఇప్పుడు చూడండి. సదాకాలము డి, నీతో నేను జీవించేదను యేసయ్యా. ఓకే, ఏమేమి వచ్చింది ఇప్పుడు? అంతే, పాట అంతే. ఈ పాట అంతా పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఇప్పుడు ఏమేమి నడుస్తుంది ఇక్కడ? డిజిఏనే నడుస్తుంది, కానీ ఏ వర్డ్ దగ్గర ఏ అక్షరం వస్తుంది? అర్థమవుతుందా? డిజిఏనే ప్లే అవుతుంది పాట మొత్తం. ఇంకా డీజే కాదు, డిజిఏ. చెప్పండి, డి ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరెవరు ఉంటారు? డిజిఏ. ఓకే, ముగ్గురు ఉంటారు. ఇప్పుడు చెప్పండి ఒకసారి, డిజిఏ. సరే, డీజే తెలుసుకున్నాం, కానీ పాటలో కరెక్ట్ డి ఎక్కడ వస్తుంది, ఏ ఎక్కడ వస్తుంది, జీ ఎక్కడ వస్తుంది అని కనిపెట్టుకోవాలి మనం. ఎలా అంటే సదాకాలం వాయిస్లో మనం పాట పాడుతున్నప్పుడు హై అవుతుంది, లో అవుతుంది. అది అర్థం అబ్జర్వ్ అవుతుందా? యేసయ్యా ఎటైంది? ఇప్పుడు హై అయింది కదా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, ఇంకా లో వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా లో వస్తున్నప్పుడు కార్డ్స్ అనేది డౌన్ వర్డ్స్ పోతుంటుంది. చూడండి ఇప్పుడు యేసయ్యా జీ, యేసయ్యా 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 యేసయ్యా. అర్థమవుతుందా? యేసయ్యా జీ, యేసయ్యా డి, యేసయ్యా యేసయ్యా. అర్థమవుతుంది కదా? సో ఈరోజు మనం నేర్చుకుంటుంది ఏమంటే ఫ్యామిలీని ఎలా కనిపెట్టాలి. మనం సిలో చూసాము, డిలో చూసాము. మీకు నెక్స్ట్ అదే ఫార్ములా డే బై డే ఒక్కొక్క కార్డ్లో మీరు ఫాలో అవ్వాలి. ఇది నేర్చుకోవడం చాలా ఈజీ. సిది ఎలాగైతే మనం నేర్చుకున్నాం, ఫస్ట్ ఏం నేర్చుకోవాలంటే స్కేల్స్ నేర్చుకోవాలి. ఒక వ్యక్తిని ఎలా పలకాలని మనం నేర్చుకోవాలి. సి పలకాలంటే ఏమేమి ఉంటుంది? సిఈజీ ముగ్గురిని కలిపితేనే, ఈ 3 నోట్స్ని కలిపితేనే సి. ఓకే, డి, ఎఫ్ షార్ప్, ఏ, ఈ ముగ్గురిని కలిపితేనే ఒకరు. అర్థమైందా? స్పెల్లింగ్ అనమాట. డి స్పెల్లింగ్ అది. డి స్పెల్లింగ్ ఏంటి? డి ఎఫ్ షార్ప్ ఏ, డి ఎఫ్ షార్ప్ ఏ, డి ఎఫ్ షార్ప్ ఏ, డి ఎఫ్ షార్ప్ ఏ. ఓకే, ఇప్పుడు స్పెషల్ ఏంటి? సరే తెలుసుకున్నాం, చాలా ఈజీ.